నమస్తే, నేను సిరి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 15 సంవత్సరాలు సీఎంగా ఉంటారని చెప్పి మాటలు విన్నప్పుడు జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో అసలు ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఈ మాట అంటున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు కింద చర్చ అయితే వాళ్ళలో నడుస్తుంది. సో దానికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, పవన్ కళ్యాణ్ గారు కొన్ని మీటింగ్స్లలో మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇంకో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగేది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో ఇది పదే మాట్లాడేసరికి జన సైనికులకి ఒకంత ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇంకా 15 సంవత్సరాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళ చర్చించుకోవడం కావచ్చు, ఒక అసంతృప్తి వ్యక్తం చేయడం కావచ్చు, ఇలాంటివి జరుగుతున్నాయి. యాజ్ ఏ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా జనసేన పార్టీకి మీ స్పందన ఏంటి సార్ దీనిపైన? జన సైనికులు అందరూ కాదు, కొందరు. అంటే కేవలం అంటే సహజంగానే ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలందరినా కూడా మా పార్టీ అధికారంలో రావాలి, మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలనే కోరుకుంటారు. ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి, ఎవరి కింద పనిచేయడానికి ఎవరు ఒప్పుకోరు కదా, ఏ పార్టీ అయినా. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే పరిస్థితులు ఇప్పుడు కూడా నిర్ణయిస్తూ ఉంటాయి. ఆ రోజున ఇప్పటి మీటింగ్లో నేను ఉన్నాను మా పార్టీ ఆవిర్భావ సభలో. మా అందరూ సడన్గా ఒక షాకు. స్టేజ్ మీద ఆయన వైసీపీ వ్యతిరేక ఓటు చీలనవను అనే మాట మాట్లాడి ఆప్షన్స్ చెప్పాడు. ఇప్పుడు ఆయన జనసేన ఒంటరిగా పోటీ చేయడమా, జనసేన బీజేపీ కలిసి వెళ్ళడమా, లేకపోతే జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి వెళ్ళడమా ఏంటన్నది నిర్ణయిస్తాం, పరిస్థితులు నిర్ణయిస్తాయి అన్నాడు ఆయన. ఆ రోజే అర్థమైంది ఏంటంటే పరిస్థితులు అంటే కేవలం అధికారంలో రావడము లేకపోతే ఎన్నో కొన్ని సీట్లు సాధించుకోవడం అదే రాజకీయం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడక్కర్లా, తెలుగుదేశాన్ని కలుపుకోక్కర్లా, అదేవిధంగా వెళ్ళి తెలుగుదేశాన్ని మనతో కలుపుకోవడానికి ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను ఒప్పించక్కర్లా. ఆయన దానికి అతీతంగా దానికంటే ఎక్కువగా ఆలోచించాడు. ఏది రాజకీయాల గురించి కంటే కూడా రాష్ట్రం గురించి ఆలోచించాడు ఆయన. ప్రస్తుత పరిస్థితుల్లో మనం విడివిడిగా కానీ పోటీ చేస్తే మళ్ళీ ఓట్లు చీలుతాయి, మనకు ఎన్నో కొన్ని సీట్లు వస్తాయి, రాక మానవు. కానీ మధ్యలో అతనికి అవకాశం ఇవ్వకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి భావంతో మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎంత సర్వనాశనం అయిపోద్ది అనేటువంటి ఆలోచన అతను ఉంది. కాబట్టి తనకు తాను తగ్గాడు, ఎక్కడ నెగ్గించాలో అక్కడ నెగ్గించాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం 9 నెలలు అయింది. సహజంగా కూటమి ఈ పార్టీలు కలయిక కొన్నాళ్ళు కొనసాగాలి అనేటువంటి భావన ఆయనకు కూడా ఉంది. ఎందుకు ఉంది అంటే అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో తిరిగి రాష్ట్రం గాడిలో పడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల టైంలో మొత్తం అన్ని వ్యవస్థలనే సర్వనాశనం చేశాడు. ఈ రోజున మనం పదవుల గురించి ఆరాటం గురించి కాకుండా రాష్ట్రాన్ని ముందు నిలబెట్టాలి. రాష్ట్రాన్ని నిలబెట్టిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం లేకపోతే అనుకున్నటువంటి అనుభవం రాష్ట్రానికి పనిచేస్తుంది అనేటువంటి ఒకటే ఒక దృక్పథం. అంతే తప్ప ఆయన వ్యక్తిగత స్వార్థం ఎక్కడా చూసుకోవాలా. ఈ విషయం జన సైనికులకు తెలుసు. నేను పదే చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడంటే తేలిగ్గా మాట్లాడాయన, దాని వెనక ఒక విధమైనటువంటి లోతైన భావన ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి. అదే అంటాను, పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవాలంటే ఆకాశమంత మనసైనా ఉండాలి, ఆవిగంత జ్ఞానమైనా ఉండాలంటాను. ఎందుకంటే ఏదో అలవాకగా మాట్లాడేసి మాటలు మార్చేసే వ్యక్తి కాదు అతను. 10 సంవత్సరాలు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉండాలి. మనం ఒక 15 సంవత్సరాలైనా కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉండాలి. అప్పుడు రాష్ట్రం స్టెబిలైజ్ అవుద్ది. ముందు అనేక వనరులు ఉన్నా కూడా మనం 3 దశాబ్దాలు వెనక్కి పోయాం గత ప్రభుత్వ హయాల వలన. ఈ రోజున ఖచ్చితంగా జన సైనికులు మీరు అన్నట్టుగా అసంతృప్తి ఉంటుంది. ఏంటి ఈయన పదే అంటాడు, ఈ నమ్మకం మనం వచ్చాం, ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు, మాకెప్పుడు పదవులు వస్తాయి, ఇవన్నీ రాజకీయ కోణంలో నుంచి ఆలోచించేటువంటి మాటలు. ఇప్పుడు నేనే ఉన్నానమ్మా, 2019 ఎన్నికలైన తర్వాత ఆయన 2 చోట్ల ఓడిపోయాడు. ఆ 2 చోట్ల ఓడిపోయాడు. నేను అంతకుముందు నుంచే ప్రయాణం చేస్తున్నా కూడా పార్టీలో అఫీషియల్గా జాయిన్ అవ్వాల. కానీ 2019 ఎన్నికల తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత జాయిన్ అయిన ఫస్ట్ జాయినింగ్ అందరూ అన్నారు నన్నే, ఓడిపోయిన పార్టీలో, అందులోనేమో పార్టీ అధ్యక్షుడు 2 చోట్ల ఓడిపోయిన పార్టీలో నువ్వు ఏం చేస్తావు అని. ఇక్కడ నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా నష్టపోతే ఆయనకు వచ్చేది ఏమీ నష్టం ఉండదు, వ్యక్తిగతంగా ఆయనకి ఏ నష్టం ఉండదు. ఆయన మళ్ళీ ఒక సినిమాలో సంతకం పెడితే 100 కోట్లు వస్తాయి, కానీ సొసైటీకి నష్టం. ఇప్పుడు కొత్త తరం యువత ఎవరైనా రాజకీయాల్లోకి రావాలంటే పవన్ కళ్యాణ్ లాంటి గ్లామర్ ఉన్న వ్యక్తి,
అంత డబ్బున్న వ్యక్తి, అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి, ఆయనే రాజకీయాల్లో సక్సెస్ కాలేదు కదా, మనం వెళ్ళి రాజకీయాలు ఏం సాధిస్తామనేటువంటి భావన యూత్లో రాకూడదు. అది సొసైటీకి నష్టం. అందుకని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని మనం కాపాడుకుంటూ వెళ్ళాలని ఒక ఏకైక ఉద్దేశంతో మేము ఆ రోజు పార్టీలో జాయిన్ అయ్యాం. ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి మేము వెళ్తున్నాం. చాలామంది ఇప్పుడు ఎందుకమ్మా సరే పార్టీ కూటమి ఏర్పడిన తర్వాత కూడా అనేక రకమైనటువంటి ప్రశ్నలు, సరే కూటమిలో పడ్డాం కదా, కూటమిలో ఏర్పడ్డాం కదా, తెలుగుదేశం పార్టీకి 100 తీసుకుని, జనసేన 50 తీసుకుని, బీజేపీకి ఒక 25 సీట్లు ఇవ్వాలి కదా, అది కదా ధర్మం, పొత్తు ధర్మం అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. ఆయన నిజంగా ఆయన ఆ రోజు డిమాండ్ చేస్తే ఎన్ని సీట్లు కావాలి, 10 సీట్లు వస్తాయి కదా, కానీ అదే ఆలోచించలేదు. ఆయన తీసుకున్న సీటు ప్రతి సీటు గెలిపించుకోవాలి, తీసుకోవడం గొప్ప కాదు, తీసుకున్న ప్రతి సీటు గెలిపించుకోవాలి అనేటువంటి దృక్పథంతో 21 సీట్లు తీసుకున్నారు. తర్వాత 30 అన్నారు, తర్వాత 24 అన్నారు, తర్వాత 21 సీట్లు తీసుకున్నారు. దాని వెనకాల ఎంత ప్రణాళిక చేసుకుంటాడు ఆయన అంటే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఖచ్చితంగా ఒక పార్టీలో ఉన్న కార్యకర్తకే ఒక విధమైనటువంటి అసంతృప్తి ఉంటుంది. అంటే ఎన్నాళ్ళు మనం వేరే పార్టీ వాళ్ళని మోయాలి, వాళ్ళని మోయడానికే మేము రాజకీయాల్లోకి వచ్చాం, మీరు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు అంటే మనం సిరి ఒకటి చెప్తున్నా, రాజకీయాల్లో మనం బలం ఏంటో మనం తెలుసుకునే దానికంటే మన బలహీనత ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ధన రాజకీయాలు, ఇప్పుడు ఉన్నటువంటి డబ్బు లేకుండా రాజకీయాలు లేవు. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 30 నుంచి 40 కోట్లు తక్కువలో తక్కువ ఖర్చు చేయాలి. పోనీ ఖర్చు చేస్తే గెలుస్తామన్న గ్యారంటీ కూడా లేదు. అటువంటి రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నాం. ఎన్నినే చేయి, నువ్వు ఎంత మంచోడువైనా అయ్యుండు, కానీ ఎన్నికల టైంకి నాకు డబ్బులు ఇవ్వకపోతే ఆడు ఓటేయడు. ఆడు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించుకుంటాడు, డబ్బులు తీసుకునేవాడు, కానీ అందరి దగ్గర డబ్బులు తీసుకుంటాడు, ఆడ నచ్చినట్టుగా ఓటేసుకుంటాడు. కానీ అటువంటి వ్యవస్థలో, ఒక డబ్బు నడిపేటువంటి రాజకీయ వ్యవస్థలో, ఈ పోటీ వ్యవస్థలో ఒక్క ఓటు వస్తే సీటు గెలుపు అనేటువంటి నిర్ణయించేటువంటి వ్యవస్థలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఈ రోజు పబ్బం గడిచిపోతే చాలు అనేటువంటి ఆలోచన ధోరణి మనకు ఉండకూడదు. పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తూ ఏంటంటే మనం చేసే రాజకీయం మరో 25 సంవత్సరాలు ఉండాలి, మరో 25 సంవత్సరాలు మన రాజకీయాల్లో ఉండాలి, అంతే తప్ప ఈ రోజు ఏదో పదవులు తీసేసుకుంటే. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ రోజు పార్టీ పెట్టిన కొత్త మాకు, ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఏ పదవి ఎవరు, కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారికి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు గారికి ఎవరైనా కావచ్చు, ఏదైనా ఇస్తారు. ఆయన ప్రచారం చేశారు తప్ప ఒక పదవి తీసుకోలే. ఆ రోజున బీజేపీకి తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు. ఏంటంటే బ్లాక్మెయిల్ చేయడం, అవకాశం వచ్చింది కాబట్టి ఏదో రకంగా బెదిరడం, అటువంటి స్వార్థం ఎప్పుడు ఆయన చూసుకోవాలి. ఈ రోజుకి కూడా మోదీ గారి దగ్గర అతనికి ఉన్న వాల్యూ ఎందుకు వాల్యూ ఉంది? ఏ రోజు అయినా తన దగ్గరికి వచ్చినప్పుడు కూడా తనకో తన వాళ్ళకో ఈ పదవులు కావాలి, ఆ పదవులు కానీ ఇప్పుడు రిక్వెస్ట్ చేయలేదైనా. ఇప్పుడు లేదా రాష్ట్రం గురించే అడుగుతాడు నిధులు. ఆ నమ్మకం, ఆ గొప్పతనం, ఆ గౌరవం అందుకే వచ్చింది దానికి. ఏంటంటే జన సైనికులు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా కొంతమందికి అయితే అసంతృప్తి లేదని నేను అన్నాం, కానీ అసంతృప్తి పడే ముందు మన నాయకుడు తీసుకున్న నిర్ణయాలు మన భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారా, లేకపోతే ఎప్పటికెప్పుడు పబ్బం గడిపేసుకునేలాగా నిర్ణయాలు ఉంటున్నాయా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎవరిని వదలడైనా పవన్ కళ్యాణ్ గారు చివరి ఆయన చాలామంది అనుకుంటారు ఆయన చుట్టూ తిరిగే వాళ్ళు ఎక్కువ కనపడతారు తప్ప కింద గ్రౌండ్లో వచ్చేసే వాళ్ళని దృష్టిలో రారు అట. ఆయన పదే ఆ విషయం కూడా చెప్పాడు. నా చుట్టూ తిరుగుతామో లేకపోతే బ్యానర్లు కడతామో, బ్యానర్ల మీద కనపడే వాళ్ళ లీడర్లని ఎప్పుడు అనుకోను నేను, నాకు తెలిసి ఎవరు ఎంత పని చేస్తున్నారో గ్రౌండ్లోని, అటువంటి వ్యక్తులకే నేను ఖచ్చితంగా పదవులు ఇస్తాను. మొన్న ఎమ్మెల్సీ ఇచ్చారు మా హరిప్రసాద్ గారికి. మరి హరిప్రసాద్ గారు ఏమి రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి కాదే, ఏమీ డబ్బున్న వ్యక్తి కాదే, వ్యాపారాలు చేసిన వ్యక్తి కాదే, మామూలు జర్నలిస్ట్ అయినా, ఒక ఈనాడులో చేసినటువంటి ఒక జర్నలిస్ట్ అయినా అతన్ని తీసుకుని మన పార్టీకి నడుపుకున్నారు. అతని సమయం వచ్చింది, అతను ఎమ్మెల్సీ చేసాడు. అంటే నిజంగా చెప్పులు తిరిగేవాడికి రాజకీయ విత్తనం నిజంగా చెప్పులు వేసుకుని అమ్మని కాదు అక్కడ. అంటే నిరంతరం కష్టపడాలి, నమ్మకంగా పనిచేయాలి, నాయకత్వం మీద ముందు నమ్మకం ఉండాలి, మన నాయకుడి మీద మనకు నమ్మకం ఉండాలి. అంతే తప్ప ముందే దాని నెగిటివ్గా ఆలోచించేసుకుంటే మాత్రం అదేమవుద్దంటే దానివల్ల లాభం లేకపోతే పార్టీకి నష్టం అవుద్ది. మనం చేసే ప్రతి నిర్ణయం, మాట్లాడే ప్రతి మాట కూడా మన నాయకత్వానికి మనం బలం అవ్వాలి తప్ప బలహీనత కాకూడదు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు చాలా జాగ్రత్తగా గమనించుకోకపోతే మళ్ళీ పళ్ళులో పెట్టినట్టు మా దుర్మార్గుడి చేతిలో పెట్టవలసిన సందర్భం వస్తుంది. ఇవన్నీ ఆలోచించారు కాబట్టి చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎప్పటికెప్పుడు వాళ్ళు చర్చించుకుంటే నిర్ణయాలు తీసుకుంటే ముందుకెళ్తున్నారు. మనం అందరం కూడా వాళ్ళకి ఒక ఐకమత్యంగా ముందుకెళ్ళాలి తప్ప రాజకీయ కోణాల్లో ఆలోచించి, కుల కోణాలలో ఆలోచించి రకరకాలుగా ఆలోచిస్తే నష్టపోయేది మనమే. అటువంటి అవకాశం ఇవ్వకుండా నాయకత్వం మీద నమ్మకం పెట్టుకుంటే మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుంది జనసేనలో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.